ఓం హరిహరాయ నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం అందలి ద్వితీయాధ్యాయ. కార్తీక పురాణం 2వ రోజు పారాయణం. ఈ అధ్యాయంలో కార్తీక సోమవార వ్రత మహిమను గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజును చూసి, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవార వ్రత వైభవం గురించి వివరిస్తాను, సావధానుడవై విను అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్త్రీలు కానీ పురుషులు కానీ వర్ణభేదం లేకుండా ఎవరైనా నదీ స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి శక్తి కొద్దీ దానధర్మాలు చేసి నిష్ఠతో శివుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఆహారాన్ని భుజించాలి. ఆ రాత్రంతా జాగరణ చేస్తూ పురాణ పఠనం చెయ్యాలి. తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి తిలదానం చేసి శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి. ఆ విధంగా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాను భుజించాలి. కార్తీక సోమవారం రోజు 2 పూటలు భోజనం కానీ ఏ విధమైన పలహారాలు కానీ తీసుకోకుండా ఉండడం ఉత్తమం. ఈ విధంగా కార్తీక మాసంలో సోమవార వ్రతం చేస్తే పరమేశ్వరుడు వారికి కైలాస ప్రాప్తిని కలిగించి తన సన్నిధికి చేర్చుకుంటాడు. వైధవ్యంతో ఉన్నవారి వ్రతాన్ని చేసి శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి, విష్ణువును పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. పూర్వకాలం కాశ్మీరు రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తి చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అతనికి చాలా రోజులకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సుకేసి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేశాడు. అతడు 4 వేదాలు 6 శాస్త్రాలు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉన్నాడు. ఇతనికున్న భూతదయ, నిత్య సత్యవాదిత్వం, నిరంతర భగవన్నామస్మరణ వల్ల ప్రజలందరూ ఇతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచేవారు. అటువంటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన సుకేసి యవ్వన గర్వంతో పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొడుతూ పరపురుష సాంగత్యంతో తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు తింటూ బట్టలు పువ్వులు ధరిస్తూ తిరుగుతూ ఉండేది. వంశానికి అప్రతిష్ట తెచ్చిన ఈమెను అత్తమామలు తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు. కానీ శాంతస్వరూపుడైన తన భర్తకు మాత్రం ఆమె అంటే అభిమానం. ఆమె ఎంత నీచ కార్యాలు చేసినా సహించి ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు. ఈ విధంగా కొంతకాలానికి ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న గౌరవం కూడా లేకుండా, ఎటువంటి దయాదాక్షిణ్యాలు కానీ లేకుండా ఒక బండరాతిని తెచ్చి తలపై గట్టిగా కొట్టింది. అతడు మరణించాడు. రహస్యంగా ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం లేకుండానే దొడ్డిదారిన ఊరి చివర ఉన్న పాడుబడిన నూతిలో పడేసి పైన చెత్తాచెదారాలతో నింపి ఏమీ తెలియని దానిలా ఇంటికి వచ్చింది. ఇక తనకు ఏ ఆటంకం లేదని, ఇంకా విచ్చలవిడిగా సంచరించవచ్చని, తన సౌందర్యంతో క్రీగంటి చూపులతో పరపురుషులతో ఉండవచ్చని వర్ణ సంకరురాలయ్యింది. పడుచు కన్యలను, భర్తలతో కాపరం చేస్తున్న పడుచులను చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి వారిని కూడా పరపురుషులకు అప్పగించి ధనార్జన చేసేది. ఓ జనక మహారాజా,
యవ్వన భింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు కదా. క్రమక్రమంగా ఆమెలో యవ్వన ప్రకాశం నశించింది. శరీరంలో మేహవ్రణములు వచ్చాయి. వాటి నుండి చీము, రక్తం, రసి కారేది. దానికి తోడు కుష్ఠువ్యాధి వచ్చి శరీరమంతా దుర్గంధం వచ్చేది. రోజురోజుకి శరీర పటుత్వం కృశించి కురూపి అయి భయంకర రోగాలతో బాధపడుతుంది. ఆమె యవ్వనంలో ఉండగా తనకు అన్ని విధాలా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ కూడా ఆమెను పట్టించుకోలేదు. కనీసం ఆ వీధిలోకి కూడా వెళ్ళేవారు కాదు. ఈ విధంగా నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పట్టి కొంతకాలానికి మరణించింది. బతికినన్నాళ్ళు ఒక్కరోజైనా కనీసం పురాణ శ్రవణమైనా వినని ఆ పాపిష్ఠురాలు ఆమె మరణించిన వెంటనే భయంకరులైన యమదూతలు వచ్చి ఆమెను యముని సన్నిధిలో ఉంచారు. యమధర్మరాజు ఆమె పాపపుణ్యాల జాబితాను చిత్రగుప్తుల వారిచే చూపించి, ఓ భటులారా, ఈమె చరిత్ర ఇంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టండి అని ఆజ్ఞాపించాడు. భర్తను రాతితో చంపినందుకు ఇనపగదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగే నూనెలో పడేశారు. తల్లిదండ్రులను అత్తమామలను కించపరిచినందుకు, వారికి అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలో చెవిలో పోసి ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. కుంభీపాకమనే నరకంలో వేయగా అందు ఇనప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రులు కుట్టాయి. ఆమె చేసిన పాపాలకు ఇటు 7 తరాలు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడ్డారు. ఇలా అనేక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశంలో ఒక కుక్క జన్మ ఎత్తింది. ఆకలి బాధ తట్టుకోలేక ఇల్లిల్లు తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ తిట్లు తిట్టించుకునేది. ఆ కళింగ దేశంలో ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని చేసి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నాన్ని అరుగు మీద పెట్టాడు. ఆ సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తింది. వ్రతనిష్టాగరిష్ఠుడైన అతను పెట్టిన బలి అన్నాన్ని కార్తీక మాస సోమవారం రోజు ఆ శునకం తినడం వల్ల దానికి జన్మాంతర జ్ఞానం లభించింది. వెంటనే ఆ శునకం, ఓ విప్రకులోత్తమ, నన్ను కాపాడండి అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు విని బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప ఇతరులు ఎవరూ కనపడలేదు. మరలా ఆ బ్రాహ్మణోత్తముడు ఇంటిలోకి వెళ్ళిపోయాడు. మరలా రక్షించండి రక్షించండి అని కేకలు వినపడ్డాయి. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నువ్వు, నీ వృత్తాంతం ఏంటి అని ప్రశ్నించగా ఆ శునకం, ఓ మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 16 జన్మలందు ఒక విప్ర కులాంగనను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వ్యభిచారినై వృద్ధాప్యంలో కుష్ఠురోగంతో తనువు చాలించాను. తరువాత మహానరక బాధలు అనుభవించాను. నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కగా పుట్టాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి మీ ఇంట ఉన్న బలి అన్నాన్ని తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. ఓ విప్రోత్తమ, నాకు మహోపకారం చేసిన మీరు కార్తీక సోమవార వ్రతఫలాన్ని ఒకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించండి అని వేడుకుంది. కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్యం ఉందని గ్రహించి ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ శునకానికి దారపోసాడు విప్రోత్తముడు. వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది. అక్కడ అందరూ చూస్తుండగానే ఆమె ఆ విమానం ఎక్కి అందరికీ నమస్కరించి విప్రోత్తముడికి సాష్టాంగ నమస్కారం చేసి శివ సాన్నిధ్యానికి వెళ్ళింది. ఓ జనక మహారాజా, నువ్వు కూడా
ఈ కార్తీక సోమవార వ్రతాన్ని చేసి శివ సాన్నిధ్యాన్ని పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం అందలి ద్వితీయ అధ్యాయ. ఇది కార్తీక పురాణం 2వ రోజు పారాయణం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. స్వరార్చన డాక్టర్ SRS కొల్లూరి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరిహరార్పణమస్తు. స్వస్తి.